సుగంధ బాటిల్స్ తీసుకొని ఇంక ఆంటీనైతే, "ఆంటీ మీరు కటోరీ ఎక్కడ తెచ్చారు ఆంటీ" అని చెప్పి అడగంగాల్నే, "నేనైతే మార్కెట్‌లో తెచ్చానమ్మా. ఇక ఇప్పుడు నువ్వేమెళ్తావులే కానీ, కొంచెమంత పెట్టిస్తా గానీ, చక్కగా రేపో, ఎల్లుండో ఎవరో ఒకళ్ళని పంపించి తెప్పించుకో" అని చెప్పారు. కొంతమందైతే తెలిసినా తెలియనట్టే ఉంటారు. వినిపించినా వినపడినట్టే నటిచ్చేస్తారు. ఇలా కూడా మంచిగా ఏదన్నా అడిగితే రెస్పాండ్ అయ్యేవాళ్ళున్నారా అనిపిచ్చిద్ది కొన్ని కొన్ని సార్లు. ఇకైతే కటోరీ తీసుకొని ఇక బయలుదేరిపోయామనమాట. మధ్యలో అయితే ఇక మామిడి పళ్ళు తీసుకుంటున్నాను. అసలు చాలా రోజులైపోయింది తిని. ఇకైతే పద్దాకలు నేనైతే మార్కెట్‌కి రాను కదా అని చెప్పి ఇక్కడ మ్యాంగోస్ కూడా తీసుకుంటున్నాననమాట. ఇక్కడ కాయొచ్చి ఫస్ట్ అయితే రూ. 70 చెప్పారండి. నేనైతే 6 కాయలొచ్చేసి 300కి తీసుకున్నాను. ఇవైతే కొంచెం లావుగానే అనిపిచ్చాయి. కొంచెం స్మెల్ గూడా బానే అనిపిచ్చిందండి. మామిడికాయ పండితే ఎలా వస్తది స్మెల్లు అలా అనిపిచ్చింది. తీసుకోవచ్చు అని చెప్పేసి తీసుకున్నాను. ఇంతవరకి నేనెప్పుడు బేరం ఆడలేదు. అలా అని చెప్పేసి బయటకొచ్చి తీసుకుంది లేదు. ఇక్కడైతే మా హస్బెండ్ రాలేని పొజిషన్ కాబట్టి ఇక నేనే బేరం ఆడేసి తీసుకుంటున్నాను. ఎప్పుడైనా ఆయన తెస్తుంటే నొప్పైతే అసలకి తెలియలేదు. ఇప్పుడైతే కాయలు ఒక్కోటి ఇంతింత రేటు చెప్తుంటే మైండ్ పోతుంది నాకు. ఇక ఎలాగోటగా నాకొచ్చినట్టు బేరం ఆడేశాను. మధ్యలో అయితే ఇక మా తమ్ముడు మొఖం చూస్తున్నాననమాట. నేను కరెక్ట్‌గానే బేరం ఆడానా లేదా అని చెప్పేసి. వాడైతే అస్సలకి పట్టించుకోలేదు.